ప్రపంచ స్థాయిలో సామాజికంగా ధనికంగా వర్గభేదాలు లేకుండా అందరూ సమానులే, అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా సమానంగా ఉండాలన్న ఒక సంకల్పంతో ఈ సంఘం ఏర్పడింది. ఆ సంఘం పేరే సబ్కా మాలిక్ ఏక్. సో ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక జరగబోయే కార్యక్రమాలలో కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమానత్వం సేవాభావంతో ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్కా మాలిక్ ఏక్ సంఘము కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశము మానవత్వం ఎక్కడున్నా కూడా మనుషులుగా ఉండాలి. మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక సంఘం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది సబ్కా మాలిక్ ఏక్ సంఘం. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సమాజంలో ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ కులాలకు విభేదాలకు కూడా సమానంగా, అంటే వర్గ విభేదం లేకుండా కుల విభేదం లేకుండా మానవులుగా, అంటే పురుషులు కానీ సమానులుగా స్త్రీలు కూడా సమాన హక్కులు పొందే విధంగా ఈ కార్యక్రమాలు ఈ సభా సంఘం దాకా ఉంటుంది. ఈ సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లిం సిక్కు సాయి అనకుండా మనమందరం భారతీయ పౌరులుగా మనమందరం కూడా సమాజ సేవలో ముందుండాలి. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా తారతమ్యాలు లేకుండా సమానత్వం కొరకు పోరాడేది ఏకైక సంఘం ఈ సబ్కా మాలిక్ ఏక్ సంఘం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్కా మాలిక్ సంఘం ఏర్పాటు పడడంలో ముఖ్య భూమిక వహించిన డాక్టర్ సురేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే పేరులోనే ఉంది సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరికి కూడా ఒకటే దైవం. ఆ దైవం ఏదంటే మానవత్వం. ఆ మానవత్వంలో నుంచి పుట్టిందే ఈ సంఘం. हम आदम की औलाद हैं, कोई जो हो सके छोटा बड़ा कोई ऐसा मसला नहीं है इसके अंदर। हम सब मिलके एक चला रहे हैं और कोई मज़हब से अपने को मकसद नहीं रख रहे। उताल मताल जिस तरह बोलते हैं लोग, वो चीज़ नहीं है। सबका मालिक एक है, सबका खुदा एक है। हम आदम की नस्ल है और रहा मामला एक इसका, आपने क्या बोलते हैं, ये 13 साल से हम संगम चला रहे हैं। अली जनाब डॉक्टर सुरेंदर साहब इसके फाउंडर हैं, हमारा साथ दे रहे कमेटी में, और हम हर मसले मसाइल को लेके चल रहे हैं। हर कौम के आदमी इसके अंदर जमा हो रहे हैं और जब कभी भी कोई ऐसा मसला आ रहा कौम का तो हम एक हो रहे हैं। आजकल हालात ऐसे हो गए हैं, माँ बाप अपनी औलाद को नहीं, माँ बाप को औलाद नहीं पूछ रही किसी। तो यहाँ पे जो है कि हम जुड़ के हर मज़हब के लोग बैठ के मसले को हल कर रहे हैं, हर मामले को, कि हम सब एक हैं, इंसान हैं हम सबसे पहले, इंसानियत हमारा मामला है। तो उसी तरह जो है कि डॉक्टर सुरेंदर साहब बोले हमारे को हम एक संगम बनाएंगे। उसके बाद जो है कि क्या बोलते हो, नज़्म लिखे हैं, एक बेहतरीन किताब लिखे हैं, कैलेंडर छपा है, आज उसका लॉन्च कर रहे हैं। हम 13 साल से इसका काम करते हुए आ रहे हैं संगम का, और हमारे को अल्हम्दुलिल्लाह महल्ले के अंदर बड़े लोग, महीमनगर के लोग भी हमारे को साथ दे रहे हैं। ఆదివాసులు మనుషులే వచ్చింది, కులాలు మతాలు లేవు. కాబట్టి భగవంతుడు ఏం చేసినంటే కోటి విద్యలు కూటి కోరే కానీ ప్రతి మనిషికి పని అప్పచెప్పిండు. అంతేగాని నేను గొప్ప నీవు గొప్ప అనే సమస్య కాదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సృష్టి ఆది మొదలు ఏమైందంటే జీవరాశులు ఆదివాసులు మనుషులే వచ్చింది, కులాలు మతాలు లేవు. కాబట్టి భగవంతుడు ఏం చేసినంటే కోటి విద్యలు కూటి కోరే కానీ ప్రతి మనిషికి పని అప్పచెప్పిండు. అంతేగాని నేను గొప్ప నీవు గొప్ప అనే సమస్య కాదు, నేను గొప్ప కాదు. అంత కోటి విద్యలు కూటి కోరే కానీ ప్రతి మనిషికి పని అప్పచెప్పిండు. మనుషులు అనేది ఎట్లా ఉంటారంటే ఏ చిన్న పెద్ద అయినా ఒకరిని ఎదురువాడిని గౌరవిస్తే మన గౌరవాన్ని నిలుపుకోవచ్చు. ఎట్లా ఉన్నట్టు కొంతమంది ఏముందంటే ఇవాళ నేను గొప్ప అని చెప్పి మతాలను ఎందుకంటే మతాలను చిలగొడుతున్నాను. ఆ విధంగా కాకుండా అందరూ ఒకటే, అందరు మనుషులు ఒకటే, అందరికి దేవుడు ఒకటే. ప్రపంచం మీద అన్ని జీవరాశులకు ప్రతి మనిషి కానీ జంతువులకు కానీ రాత్రి పగలు చీకటి వెలుతురు గాలి నీరు పాపం పుణ్యం అందరికీ సమానమే అయినప్పుడు అందరూ ఒకటే అనుకోవాలి. కానీ కులాలు మతాలు ఉండకూడదని మా సిద్ధాంతం, సంఘం సిద్ధాంతం అనమాట. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని ఎవరు రాసిండ్రు? అంబేద్కర్. మన రామాయణం ఎవరు రాసిండ్రు? ఏ శాస్త్రము ఉంది, ఏ వేదంలో ఉంది అంటరాని చూడమని చెప్పి. కాబట్టి అంటరాని తనమనే ఉండొద్దు, కులాలు అనేది ఉండొద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఏ జంతువులకైనా కులాలు ఉన్నవా? మన పైసలకు కులాలు ఉన్నవా? మన భూమికి ఉందా, నీటికి ఉందా, గాలికి ఉందా, దేనికి ఉందా చెప్పండి? అందరికీ సమానమే.
ఇప్పుడు అందరికి సమానమైన మనుషులంతా ఒకటే అనుకోవాలి కానీ కులాలు మతాలు ఉండకూడదని ఓ సిద్ధాంతంతోన ఆమె ముందుకు పోవాలని చెప్పేసి ఈ సంఘాన్ని స్థాపన చేయడం జరిగింది.